హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ ఏమో -18 పాయింట్స్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ -406 పాయింట్స్ అది భారీగా డౌన్ క్లోజ్ అయింది. అది ఒక స్టేజ్లో 51,996 వరకు వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 24,056 వరకు వెళ్ళి అది బౌన్స్ బ్యాక్ అయ్యి 24,123 దగ్గర క్లోజ్ అయింది. ఇది అప్పుడప్పుడు నేను ఆల్రెడీ మన వీడియోస్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళందరికీ క్లారిటీ ఉంటుంది. ఇలా నెలకోసారి 2 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీ వెయిటేజ్ స్టాక్స్ అప్ ఉంటే నిఫ్టీ అప్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ స్టాక్స్ డౌన్ ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఉండింది. ఈరోజు రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఆల్మోస్ట్ 3 అప్లోనే ఉన్నాయి కాబట్టి అది ఎక్కువ పడలేదు. రిలయన్స్ పడింది కాబట్టి కొంచెం ఇది ఉంది. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ పడ్డాయి కాబట్టి, అంటే దే ఆర్ డౌన్ కాబట్టి అవి దే పుల్ డౌన్ నిఫ్టీ ఆల్సో. నిఫ్టీలో కూడా దానికి వెయిటేజ్ ఉంది కాబట్టి అది నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ కానీ చూస్తే మీకు బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్ వెయిటేజ్ స్టాక్స్లో 5 డౌన్ ఉన్నాయి. ఒకటి అప్ ఉంది, అది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి నేను ఆల్మోస్ట్ సండే రోజు ఒక సెపరేట్ వీడియో పెట్టాను. అది 1757కి వెళ్ళాలి, అది వెళ్ళేంత వరకు పెరుగుతూనే ఉంటుందని చెప్పని అది ఒక వీడియో పెట్టాను. అది ఈరోజు చూడండి, ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో 450-500 పాయింట్లు డౌన్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ అది ఇంకా అప్ వెళ్తూనే ఉంది. అది క్లోజ్ అయింది 1730 దగ్గర క్లోజ్ అయింది. అది టచ్ అవ్వాల్సిన లెవెల్ 1757 దగ్గర టచ్ అవ్వాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్. అది 1757 టచ్ అయిన తర్వాత అది రివర్స్ అవుతుందా అన్నది మెయిన్ క్వశ్చన్. అది టచ్ అయిన తర్వాత మాత్రం ట్రేడర్స్ హ్యావ్ టు బి వెరీ కాషియస్, ఎందుకంటే రివర్సల్స్ పాసిబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫీ మనం నిన్న వీడియోలో చెప్పినట్టు అది ఆల్రెడీ 1600 ఆల్రెడీ క్రాస్ అయింది. అండ్ టీసీఎస్ 4000 ఆల్రెడీ క్రాస్ అయింది. మనం ఇచ్చిన నెక్స్ట్ లెవెల్ అని ఇచ్చున్నాం కదా, ఆ నెక్స్ట్ లెవెల్ దగ్గరే ఆగున్నాయి. మన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మన స్టాక్స్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తూ ఉంటాను నేను. దాంట్లో మీకు 1615 ఇన్ఫీ అని ఇచ్చాను అండ్ 4035 టీసీఎస్ అని ఇచ్చున్నాను. ఆ లెవెల్స్ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 24,265 దాని లెవెల్ ఆల్మోస్ట్ అక్కడి వరకు వెళ్ళింది, అంటే 236 వరకు వెళ్ళింది. సో ఇక రేపు మార్నింగ్ ఏమైనా 24,265 ఆ లెవెల్ వరకు వెళ్తుందా లేదా ఈ రివర్సల్ ఇలానే కంటిన్యూ అవుతుందా అన్నది మనం ఒకసారి జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫీ, టీసీఎస్ ఇవి ఆల్రెడీ ఒక దగ్గరికి వచ్చినాయి. రిలయన్స్ కంటిన్యూస్ అప్ ఉంది, ఇంకా రివర్సల్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది రిలయన్స్కి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రేపు కానీ బై ఎనీ ఛాన్స్ కానీ అది 1757 కానీ టార్గెట్ కానీ రీచ్ అయ్యి అక్కడ అది కానీ టచ్ అయింది అంటే అక్కడి నుంచి రివర్సల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఇట్ ఈస్ టైమ్ ఫర్ ట్రేడర్స్ టు బీ కాషియస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరీ వన్ సైడెడ్గా గుడ్డిగా ఓన్లీ బై సైడే ఉండకుండా కొంచెం రెండు పక్కల ఆలోచిస్తే బెటర్, ఆలోచించాల్సిన టైం వచ్చిందేమో నేను అనుకుంటున్నాను ఈ వెయిటేజ్ స్టాక్స్ కండిషన్ చూసుకుంటే. ఇప్పుడు మన బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. ఫస్ట్ మన స్టాక్ ఎలా ఉన్నది, ఈరోజు ఎలా ఓపెన్ అయింది అని చెప్పని. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 52,793 దగ్గర ఓపెన్ అయింది. హై 52,828. అది చూడండి ఓపెన్ అయిన తర్వాత ఇది ఓపెన్ మన చార్ట్. ఇది మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో చూస్తే మీకేం అర్థం కాదు. దాంట్లో ఒక రెడ్ క్యాండిల్, ఒక బ్లూ క్యాండిల్ ఇటువంటివి వస్తూ ఉంటాయి కానీ గ్రీన్ క్యాండిల్ వస్తుంటాయి కానీ మీకేం పెద్ద అర్థం కావు. ఇక్కడ 52,793 దగ్గర ఓపెన్ అయింది. అది ఓపెన్ బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, 52,672కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళింది. అది కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 52,515కి వెళ్ళాలి, అక్కడికి కూడా వెళ్ళింది. అది కూడా బ్రేక్ అయిన తర్వాత 52,357కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి దగ్గర 400 పాయింట్ వరకు కిందకు వచ్చింది. అంటే 52,793 అండ్ 52,359 అంటే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ వరకు 440 పాయింట్స్ కిందకు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ అది కూడా బ్రేక్ అయింది. 52,083 కూడా టచ్ అయింది. అదే ఆల్మోస్ట్ 1145కి టచ్ అయింది. 52,083 మన 4th లెవెల్ టచ్ అయింది. అక్కడి నుంచి మీరు చూడండి టోటల్ ఈ చార్ట్ చూడండి, త్రూఅవుట్ ద డే అక్కడి నుంచి 1145 నుంచి 330 వరకు అసలు కదలలేదు. సేమ్ ఒకటే రేంజ్లో ప్లస్ ఆర్ మైనస్ నాట్ ఈవెన్ 100 పాయింట్స్ రేంజ్లో కూడా తిరగలేదు. సో ఇలా ఉంటే నిజంగా ఆప్షన్ బయర్స్కి ఎంత నష్టం అనేది మీరు ఇమాజిన్ చేసుకోండి.
ఇలా ఉంటే ఆప్షన్ బయర్స్కి ఈ టైప్లో చార్ట్ ఉంటే చాలా లాస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 11:45 వరకు మీరు ఏదైతే పుట్స్లో అరేంజ్ చేసి ఉంటారో అది కాస్త ఈ లాస్ట్ 11:45 తర్వాత నుంచి ఈ లాస్ట్ వరకు మీకు దాంట్లోనే వ్యానిష్ అయిపోయి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అని నేను అనుకుంటున్నాను. ఇది మా లైవ్ బైసల్ సిగ్నల్స్ ఎవరైతే వాళ్ళు చూస్తుంటారో వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మార్నింగే కంటిన్యూస్గా పుట్స్ బై వచ్చున్నాయి బ్యాంక్ నిఫ్టీకి పుట్స్ బ్యాంక్ నిఫ్టీకి ఫిన్ నిఫ్టీకి బ్యాంక్స్కి అది పుట్స్ బై వచ్చున్నాయి. పుట్స్ కానీ బై చేస్తుంటే వాళ్ళు మార్నింగ్ 11:30 వరకు బాగానే ప్రాఫిట్ చేసుకుంటారు. 11:30 తర్వాత నుంచి అవి కదలటం లేదు, కదలకుండా ఉన్నాయి. అది కాళ్ళు బై వస్తున్నది, పుట్టు బై వస్తున్నది, అంతా స్టాప్ లాసెస్ దగ్గర అవుతూ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నది. అది కొంచెం ఇబ్బంది పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. బట్ మార్నింగ్ అయితే ది మస్ట్ సబ్మిట్ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ అని నేను అనుకుంటున్నాను. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. సో ఇప్పుడు నిఫ్టీ చెక్ చేసుకుందాం మనం. నిఫ్టీ ఓపెన్ అయింది 24,228 దగ్గర ఓపెన్ అయింది, 24,236 హై. అది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత అసలు ఓపెన్ క్రాసే కాలేదు, నేమ్సే కాదు, ఓన్లీ 24,236కి వెళ్ళింది. అది ఓపెన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 24,173కి రావాలి, అక్కడికి వచ్చింది. అది కూడా బ్రేక్ అయింది, 24,101కి రావాలి, అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఇమీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయింది, ఆల్మోస్ట్ 20,173కి బౌన్స్ బ్యాక్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ 173 బ్రేక్ అయింది, అంటే 11 బ్రేక్ అయింది, మళ్ళీ 24,101 దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 1231 నుంచి ఆల్మోస్ట్ 1245 నుంచి ఇది కూడా స్ట్రైట్ లైన్ లాగా ఉన్నది. 24,115 దగ్గర క్లోజ్ అయింది, యావరేజ్ 123. అది ఆల్మోస్ట్ ప్లస్ ఆర్ మైనస్ 24,101 నుంచి ప్లస్ ఆర్ మైనస్ 30-40 పాయింట్స్ రేంజ్లో త్రూ అవుట్ ద డే తిరుగుతూ వస్తుంది. సో దీంట్లో కూడా మార్నింగ్ ఎవరైతే మన దాంట్లో పుట్ ఆప్షన్స్ అరేంజ్ చేసుకుని ఉంటారో, పుట్ ఆప్షన్ బయర్స్ ఎవరైతే ప్రాఫిట్ చేసుకుంటారో, ఇది సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఈ చార్ట్ కదలకుండా ఉంటుంది కాబట్టి అది పెద్ద మూమెంట్ లేకుండా ఉంటుంటుంది. సో మీకు స్టాప్ లాసెస్ రికరెంట్ అవ్వ కానీ పెద్ద బెనిఫిట్ అయితే అయ్యంటారు, కొంచెం ప్రాఫిట్ దగ్గర ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇది మనకి దీనికి సంబంధించింది. ఇప్పుడు మనం రేపు ఎలా ఉండబోతుంది అనేది మనం కానీ చెక్ చేసుకుంటే 24,265 ఈజ్ ద కీ లెవెల్ ఫర్ నిఫ్టీ అండ్ 52,296 ఇస్ కీ లెవెల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఆ రెండు కానీ దాటకుండా ఉంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ టైమ్ ఫర్ రివర్సల్ పాసిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది. సో వీ హ్యావ్ టు బీ కాషియస్ ఆన్ దట్. దానికి మనం కన్ఫర్మేషన్ కిందకి మనం ఇప్పుడు స్టాక్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్ రిలయన్స్ చూసుకుందాం. అది 3130 దగ్గర క్లోజ్ అయింది. అది 3145 దాని నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ 3186కి వెళ్ళాలి, అది వెళ్ళలేదు. రేపు ఏమైనా 3145 కానీ క్రాస్ అయితే 3186 వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు క్రాస్ కాకుండా దానికన్నా కిందే కానీ ఉంటే మాత్రం కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. టీసీఎస్ 4035 దాని లెవెల్, అది 4017 దగ్గర క్లోజ్ అయింది. అది 4035 క్రాస్ అవుతుందా లేదా అన్నది మీకు చాలా క్రూషియల్. క్రాస్ కానీ కాకపోతే రివర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలానే ఇన్ఫీ అది 1648 దాని నెక్స్ట్ లెవెల్, అది దాన్ని దాటితే మీకు ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అప్ సైడ్, లేదంటే అది రివర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నిఫ్టీ స్టాక్స్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ తీసుకుంటే మనం ఆల్రెడీ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ ముందు మనం చెక్ చేసుకుందాం. ఐసిఐసిఐ బ్యాంక్ మీరు కానీ చూస్తే 1190 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. దానివల్లే చాలా డౌన్ ఉండింది మార్కెట్. 1190 దగ్గర క్లోజ్ అయింది. దానికి 1155 దాని టీసీఆర్. దానికి నెక్స్ట్ డౌన్ సైడ్ లెవెల్ వచ్చేది 1173 ఉంది. అక్కడికి వెళ్తుందా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఇది 1253 దాని క్లోజింగ్ లెవెల్. ఇవన్నీ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ బాగా డౌన్ ఉన్నాయి ఈరోజు మనకి. యాక్చువల్లీ వాటి వల్లే మీకు భారీగా డౌన్ అంటూ ఉండడం జరిగింది ఈరోజు. సో అది మీకు చూడండి, యాక్సిస్ బ్యాంక్ -8 రూపీస్ డౌన్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 21 రూపీస్. ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ ఉందంటే అందుకనే బ్యాంక్ నిఫ్టీ అంత పడిపోయింది. సో అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 25 రూపీస్ అప్, బ్యాంక్ నిఫ్టీ ఐసిఐసిఐ బ్యాంక్ 21 రూపీస్ డౌన్ ఉందంటే అందుకనే అంత ఫాల్ జరిగింది. ఎస్బీఐ -15 రూపీస్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ -27, కోటక్ బ్యాంక్ ఇది -38. కరెక్ట్గా టీసీఆర్ దగ్గరకు వచ్చింది. మన టీసీఆర్ దగ్గరికి ఎక్కడ అప్ లెవెల్ దగ్గర మొదలైంది, అక్కడి నుంచి నేరుగా టీసీఆర్ దగ్గరికి వచ్చేస్తుంది. అది ఇది బ్యాంక్స్ అన్ని అవుట్ ఆఫ్ 6 బ్యాంక్స్ 5 ఓన్లీ ఒకటే ఒక బ్యాంక్ సపోర్ట్ చేసింది ఈరోజు, మిగతావన్నీ ఆల్మోస్ట్ డౌన్ ఉన్నాయి. వేరే నిఫ్టీ సైడ్ చూసుకుంటే ఆల్ 4 స్టాక్స్ అప్లోనే ఉన్నాయి.
సో రేపు ఎలా ఉంటుంది, రేపు ఏమైనా డౌన్ ఏమైనా ఉంటాయన్నది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది దీన్ని చూస్తే మీరు. ఇప్పుడు మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ చెక్ చేసుకున్నాం కదా మనం. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది ఒకటే మెయిన్ మీకు సపోర్ట్ చేస్తూ వస్తున్నది ఆల్మోస్ట్ గత 4-5 డేస్ నుంచి నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి. ఇది రేపు 1757 టచ్ అవుతుందా, మోస్ట్ ప్రాబ్లీ టచ్ అవుతుంది అనుకుంటాను. అది కానీ టచ్ అయిందంటే మాత్రం అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే అది 52 వీక్స్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కోటక్ బ్యాంక్ అది 1757 దాని టీసీఆర్, అది కానీ బ్రేక్ అయిందంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది 1748 వరకు. ఇండస్ఇండ్ బ్యాంక్ అది ఆల్రెడీ 17 డౌన్ ట్రెండ్లోనే ఉంది, కానీ అది బౌన్సింగ్ లెవెల్ దగ్గరకు వస్తుందేమో అని చెప్పి అనుకున్నా. అది బౌన్స్ కాలేదు, అది కూడా డౌన్లోనే ఉంది బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ డౌన్ ఉంది కాబట్టి. అది 1421 దాని లెవెల్ ఉంది, అక్కడికి వెళ్తుందేమో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది టోటల్గా బ్యాంక్ స్టాక్స్ సంబంధించింది, నిఫ్టీ స్టాక్స్ సంబంధించింది. ఇప్పుడు మా లాస్ట్ ఇంకా మా లైవ్ బల్స్ అండ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. దీన్ని సెగ్రిగేట్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఒక సెట్ కిందకి, నిఫ్టీ సెన్సెక్స్ ఒక సెట్ కిందకి చేస్తున్నాను. దీంట్లో మీకు కాల్ ఆఫ్ సపోజ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ పుట్స్ బై ఉన్నాయనుకోండి, ఆటోమేటికలీ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ కూడా మీకు పుట్స్ బైలోనే ఉంటాయి అండ్ కాల్ సెల్లో ఉంటాయి. రైట్ సైడ్ ఆప్షన్స్ ఇస్తుంటాం, లెఫ్ట్ సైడ్ మీకు ఇండిసెస్ ఇస్తుంటాం. వీటిని చూసి మీరు కంఫర్టబుల్గా ట్రేడ్ చేసుకోవచ్చు. అలానే మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా సంబంధించిన కూడా ఇక్కడ ఇచ్చిన నిఫ్టీ సెన్సెక్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. నిఫ్టీ సెన్సెక్స్లో కూడా మీకు అలానే ఉంటుంది. సో యాక్చువల్లీ ఈరోజు మీకు నిఫ్టీ ఒక స్టేజ్ వరకు పడి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ హై నుంచి కిందకు వచ్చి అక్కడి నుంచి కదలకుండా ఉన్న రీజన్ ఏంటంటే పుట్ కాల్ రేషియో ఆల్మోస్ట్ 1 ఉండింది దానికి, అందుకని పెద్ద కదలకుండా ఉన్నది. సో రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అనే దానికి మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, 24,265 అది లెవెల్ టు వాచ్ అండ్ 52,296 అది కానీ దాటకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇంకా మార్కెట్ కొంచెం పెరగడం అనేది కష్టమవుతుంది అండ్ రివర్సల్కి పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. అండ్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నా, అప్ ట్రెండ్లో ఉన్నా, ఎక్కడ ఓపెన్ అయినా, భారీగా డౌన్ ఓపెన్ అయినా, భారీగా అప్ ఓపెన్ అయినా, మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు, అంటే డిఫరెన్స్ పడదు. ఎందుకంటే మా లెవెల్స్ అన్నీ అది ఓపెన్ అయిన తర్వాత అడ్జస్ట్ చేసుకొని ఫామ్ అయ్యి గైడెన్స్ ఇస్తుంటాయి కాబట్టి మా సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నా సరే వాళ్ళు హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. మీరు కానీ మా సబ్స్క్రైబర్స్ అయ్యండి రెన్యూవల్ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. కమింగ్ డేస్ ఆర్ గోయింగ్ టు బి మోర్ వొలటైల్గా ఉంటాయి మార్కెట్స్. అందులో వీఆర్ అప్రోచింగ్ బడ్జెట్ కూడా ఉంది కాబట్టి, రిజల్ట్స్ సీజన్ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.